హాయ్ ఫ్రెండ్స్, యూస్ పిపిఎన్. నేను ఎవరికైనా కొద్దిగా మనీ హెల్ప్ చేయాలనుకున్నాను. ఎందుకంటే చాలామంది చాలా కష్టాలు ఉంటారు. నాకు కొద్దిగా ఒక విషయంలో కొంచెం మనీ వచ్చింది, కొద్ది చిన్న వ్యాపారంలో. డెఫినెట్గా నేను అప్పుడప్పుడు ఏంటంటే ఏదైనా వ్యాపారంలో వచ్చేటప్పుడు కొంత మనీని యాక్చువల్గా గుళ్ళో భోజనాలు పెట్టడం కానీ, అలాగే కొంతమందికి అలాగే చేశాను ఇప్పటివరకును. అలాగే కొంతమందికి వికలాంగుల స్కూల్లో పిల్లలకి కొంచెం ఏదైనా వాళ్ళకి గిఫ్ట్ రూపంలో ఇవ్వడం కానీ, అలాగే భిక్షాటనలకు వాళ్ళకి కొద్దిగా మనీ అండ్ భోజనాలు పెట్టడం చేశాము. ఇలా కొన్ని అలాగే ఎవరికైనా కష్టాలు ఉంటే చిన్న చిన్న సహాయం చేస్తుంటాం. అలాగే డెఫినెట్గా నాకు ఒకటి అనిపించింది, ఎవరికైనా పాపం బాగా ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళిద్దరే ఉండొచ్చు లేకపోతే ఒక్కరే ఉండొచ్చు, బాగా ఇబ్బందుల్లో ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఏదో వెళ్ళి సాయం చేద్దామని, లేదంటే స్కూల్ పిల్లలకి ఏదైనా ఇద్దామని, బాగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, అలాగే బాగా ఒక ఆటో డ్రైవర్ కానీ ఏదైనా ఆర్థికంగా వేరే ఇబ్బందుల్లో ఆర్థికంగా ఉండేటప్పుడు ఒక చిన్న హెల్ప్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అందుకే కొంత మనీని హెల్ప్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మానవత దృక్పథంతో చేసింది ప్రతిదీ కూడా భగవంతుడు మనకి డెఫినెట్గా అది మంచి రూపంలోనే అది మళ్ళీ తీసుకుంటాడు. మనకి అది గిఫ్ట్ రూపంలో మళ్ళీ రిటర్న్ వస్తుంది. నాకు తెలిసి మంచి చేస్తే అది ఎక్కడికి పోదు. నేను అదే ఎక్కువ నమ్ముతాను ఏదేమైనా సరే. కావున దయచేసి నేనైతే ఒక డిసైడ్ అయ్యాను, ఎవరికి నిజంగా ఏ కష్టం ఉందో కామెంట్ రూపంలో కానీ ఫోన్ నెంబర్ పెట్టండి నాకు ఈ యూట్యూబ్ ఛానల్కి. డెఫినెట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరికి ఏది అవసరమో, ఎవరికి ఏది పెద్ద కష్టమో వాళ్ళకి వెళ్ళి డెఫినెట్గా హెల్ప్ చేద్దామని చూస్తున్నాను. మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియోని చూసినా సరే బాగా లేని వారికి చెప్పండి, వాళ్ళు కామెంట్ పెట్టమనండి. వాళ్ళకి డెఫినెట్గా నేను ఎంతో కొంత హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మానవ సేవ మాధవ సేవ. మ్యాక్సిమం ఎంతో కొంత సాయం చేస్తే వాళ్ళకి కొంత చిన్నది రిలీఫ్ అవుతుంది. ఏదో రూపంలో సాయం చేద్దామని డిసైడ్ అయ్యాను. డెఫినెట్గా చేస్తాను. మళ్ళీ చేశాక ఆ వీడియో కూడా పెడతాను డెఫినెట్గా. ఎందుకంటే ఏదో ఫేక్ వీడియోలు ఏదో చేయడం నాకు ఇష్టం లేదు. ఎంతో కొంత నేను ఆర్థిక సాయం చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే కొంతమందికి నేను చేస్తున్నాను, నాకు తెలియట్లేదు పాపం ఎవరికి ఏ కష్టం ఉందన్నది. నాకు ఇలా సపోర్ట్ చేయండి. నేను డెఫినెట్గా వాళ్ళకి వెళ్ళి ఇది నేను కొంత అమౌంట్ నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, సహాయం చేస్తాను. వాళ్ళ కష్టం తెలుసుకొని డెఫినెట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి సహాయం చేస్తాను. ఓకే, అలాగే నా ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ ఆల్.